త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. దాంతో పాటుగా ఏదో ఒక వివాదం ఈ సినిమా చుట్టూ తిరుగుతూనే ఉంది. సో అలా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదో విధంగా ఈ సినిమా జనాల నోళ్ళల్లో నానుతూనే ఉంది. అయితే ఇప్పుడు గుంటూరు కారం నుంచి ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ప్రతి అప్డేట్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేదే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక చిన్న పాట పాడబోతున్నాడట. అయితే సినిమాలో వచ్చే సాంగ్ కాదు, తన సినిమాలో సాంగ్ నే హమ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి పాటను ఒక 2-3 లైన్లు మహేష్ బాబు హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి పాడతాడట. ఇది ఇక్కడ వినడానికి చిన్న న్యూస్ లా కనిపించిన థియేటర్లలో మహేష్ బాబు ఫ్యాన్స్ కు మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే న్యూసే. మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్ ను మహేష్ బాబు పాడితే ఎలా ఉంటుందో ఫ్యాన్స్ అందరూ ఊహించుకుంటారు. ఈ కిక్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. చాలా మంది హీరోయిన్స్ అనుకున్నప్పటికీ ముఖ్యంగా మొదట పూజా హెగ్డే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్. అయితే ఆ తర్వాత స్త్రీలకు ఛాన్స్ ఇచ్చి పూజా హెగ్డేతో ఐటమ్ సాంగ్ చేస్తున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు డింపుల్ హయాతి ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇది ఒక న్యూస్. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే అన్స్టాపబుల్ షోలో ఈ టీం పాల్గొనబోతోంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది దగ్గరకు వస్తోంది. సంక్రాంతికి వీళ్ళు రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని సినిమాలు పోటీకి వచ్చినా గుంటూరు కారం లైన్లో ఉండి తీరుతుందని, ఒకవేళ ఏ సినిమా అయినా పోటీ పడితే ఆ ఎఫెక్ట్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది కానీ మాకు ఉండదు అని చెప్పి గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగవంశీ ఆల్రెడీ చెప్పేశాడు. సో ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో మహేష్ బాబుతో పాటుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇంతకుముందే ఆల్రెడీ ఒకసారి అన్స్టాపబుల్ షోలో మహేష్ బాబు పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు గెస్ట్ గా మాత్రమే వచ్చాడు. కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్ కోసం రాబోతున్నాడు. ఇక గుంటూరు కారం బిజినెస్ విషయానికి వచ్చాము అంటే ఆంధ్ర తెలంగాణలో కలుపుకొని 122 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 155 crores బిజినెస్ చేసింది. సో ఇది చాలా పెద్ద బిజినెస్. ఎందుకంటే ఇది ఒక రీజనల్ మూవీ మాత్రమే. అయితే సినిమాకు టాక్ బాగుంటే ఇలాంటి రికార్డులను కొట్టడం మహేష్ బాబుకు పెద్ద విషయం ఏమీ కాదు. ఆల్రెడీ చాలాసార్లు చేసి చూపించాడు. మరి గుంటూరు కారంతో ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తాడో వేచి చూద్దాం.